జగదీష్ రెడ్డి ధోని దాదాపు 2 లక్షలు తిన్నాను నా దగ్గర. ఆయన చేయబట్టి 10 లక్షలు దాచుకున్నాయి. 75 సంవత్సరాలు ఇంత అన్యాయమా? ఇల్లు కావాలని అడిగితే అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి 10 లక్షలు మింగి కూసున్నాడట. ఇల్లు రాలేదు, ఇచ్చిన పైసలు కూడా వెనక్కి రాలేదు. కేసీఆర్ పాలనలో ఇసొంటి బాధితులు కోకొళ్లలు తిప్పి కొడితే 10 ఏండ్లలో రాష్ట్రమంతా కలిపి 60,000 ఇండ్లు కూడా కట్టలేదు కేసీఆర్. కట్టిన వాటిలో నాణ్యత లేక కూలినవి కొన్నైతే ఊరికి దూరంగా బూత్ బంగ్లాలుగా మిగిలిపోయినాయి మరికొన్ని. అదే రేవంత్ అన్న వచ్చాక ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. కేవలం 2 ఏళ్లలోనే 4,50,000 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఇందులో దాదాపు 1,60,000 ఇండ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. తెలంగాణలో 12,769 గ్రామాలు. సగటున లెక్కేస్తే ఈ 2 ఏండ్లలోనే ఒక్కో ఊరిలో ఇప్పటికే 12 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యేటప్పటికీ ఒక్కో గ్రామంలో ఈ సంఖ్య 3 పెరగనుంది. కేసీఆర్ పాలనలో దగాపడ్డ ఈ పెద్దాయన లాంటి ఎంతో మంది పేదల సొంతింటి కలను మన రేవంత్ అన్న నిజం చేస్తున్నాడు.